ఐదుగురు భర్తలను కలిగిన స్త్రీ ద్రౌపది. ఇది ధర్మసమ్మతం ఎలా అవుతుందని కొందరు వితండవాదం చేస్తుంటారు. ఆ వాదన సరైంది కాదని, ఐదుగురు భర్తలున్నప్పటికీ ద్రౌపది అపరసాధ్వి అని చెప్పే కథనం మనకు మార్కండేయ పురాణంలో దొరుకుతుంది. ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని యొక్క భార్య ఇంద్రసేన. మౌద్గల్యుడు 5 శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు. రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలా కాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా పాతి అని 5 సార్లు కోరింది. తరువాత శివుడు ఇంద్రుణ్ణి 5 మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాపించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా పంచపాండవులు జన్మించారు. 3వ జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపదిగా జన్మించింది. ద్రోణాచార్యుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్లి ద్రుపదుని